హైడ్రా వెనక్కి తిరిగినా పక్కకు మలిగినా నీళ్లలో కట్టిన ఇండ్లను కంప్లీట్ అయిన ఇండ్లను కూల్చేయకుండా హైడ్రా పనితీరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మీద ప్రజలకు అనుమానం వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నీళ్లలో ఇల్లు నిర్మాణం పూర్తయినా బ్యాంకులోనున్న 10 ఏళ్ల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నా అవి కూలగొట్టాల్సిందే. 100% FTL బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే. ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నారో వాళ్ళకు కోకాపేటలో మనిషికి 100 గజాలు 200 గజాలు 250 గజాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హైడ్రాని హైదరాబాద్కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు. కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే కూలగొట్టాల్సిందే. హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యూ క్విట్ ద జాబ్, ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసులు నౌకరీ చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు న్యాయం చేయలేని ఏ కుర్చీలైనా ఎవరైనా కూర్చోవడం అనేది సమంజసం కాదు. థ్యాంక్ యూ.